1. Backseat need, backseat shadow. రవికి రాత్రి డ్రైవింగ్ అంటే అస్సలు ఇష్టముండేది కాదు. కానీ ఆ రాత్రి అతనికి మరో మార్గం లేదు. విజయవాడ బయట హైవే పూర్తిగా ఖాళీగా ఉంది. చీకటి, మధ్యలో మెరుస్తున్న స్ట్రీట్ లైట్లు. వర్షం మొదలైంది. మొదట అన్నీ సాధారణంగానే అనిపించాయి. కాని కొద్దిసేపటి తర్వాత వెనుక నుంచి ఒక కారు లైట్లు మెరిపించడం ప్రారంభించింది. ఒక్కసారి, రెండుసార్లు, మళ్ళీ ఎంత ఇబ్బంది పెడుతున్నాడు అని రవి కోపంగా అనుకున్నాడు. అతను వేగం పెంచాడు. ఆ కారు కూడా వెంటపడింది. వేగం తగ్గించాడు. ఇంకా అదే ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్. ఇప్పుడు రవికి కోపం కంటే భయం ఎక్కువగా అనిపించింది. ఎందుకు ఇలా చేస్తున్నాడు? అతను రియర్ వ్యూ మిర్రర్ చూశాడు. ఒక్క క్షణం అతని గుండె ఆగిపోయింది. తన కారులోనే వెనుక సీట్లో ఏదో కదిలినట్టు అనిపించింది. తిరిగి చూశాడు. ఏమీ లేదు, ఖాళీ భ్రమే అయ్యుంటుంది అని అనుకున్నాడు. అప్పుడే ఫ్లాష్. వెనుక కారు గట్టిగా హారన్ కొట్టింది. ఇప్పుడు రవికి నిజంగా భయం వేసింది. అతను దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఆపాడు. కారు దిగగానే వెనుక కారులో ఉన్న వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చాడు. నీ కారులోకి తిరిగి పోవద్దు అని అరిచాడు. ఎందుకు అని రవి అడిగాడు. ఆ వ్యక్తి చేతులతో వణుకుతూ చెప్పాడు, నీ వెనుక సీట్లో ఎవరో ఉన్నారు. నేను లైట్లు వేస్తే ప్రతిసారి దాక్కుంటున్నాడు. రవికి గుండె బలంగా కొట్టుకుంది. నెమ్మదిగా అతను తిరిగి కార్ లోపల చూశాడు. ఈసారి అతను చూశాడు, వెనుక సీట్లో ఒక మనిషి వంకరగా కూర్చుని వికారమైన నవ్వితో, విప్పిన కళ్ళతో. రవి గట్టిగా అరవడంతో ఆ వ్యక్తి ముందుకు దూకాడు. అప్పటికే ఆ అన్యుడు రవిని బయటికి లాగాడు. పోలీసులు తర్వాత చెప్పిన విషయం, ఆ మనిషి ఒక జైలు నుంచి తప్పించుకున్న హంతకుడు. కార్లలో దాక్కుని ఎదురు చూసేవాడు. ఆ రాత్రి తర్వాత రవి ఎప్పుడూ రాత్రి డ్రైవ్ చేయలేదు. ఎందుకంటే కొన్నిసార్లు మీరు ఒంటరిగా ఉండరు. హోటల్ రూమ్ పాందో పై యొక్క అజయ్ ఒక చవకైన హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాడు. రిసెప్షనిస్ట్ కొంచెం భయంగా చూసింది. సర్, మీకు ఈ రూమ్ కావాలా అని అడిగింది. అజయ్ నవ్వేశాడు. ఇది ఒక సాధారణ రూమ్ కదా. అది అతని పెద్ద తప్పు. ఆ రాత్రి విచిత్రాలు మొదలయ్యాయి. అచ్చంగా 2:17 AM బాత్రూమ్ టాప్ స్వయంగా ఆన్ అయ్యింది. డ్రిప్ డ్రిప్ డ్రిప్. అజయ్ లేచాడు. ఆఫ్ చేసి మళ్లీ నిద్రపోయాడు. మళ్లీ 2:17 AM. ఈసారి మిర్రర్ మీద పొగలా కనిపించింది. దానిపై ఎవరో ఇలా రాశారు, నాతో ఉండిపో. అజయ్ గుండె వేగంగా కొట్టుకుంది. అతను తుడిచాడు. ఏమీ లేదు. మరుసటి రాత్రి మళ్లీ అదే సమయం. ఈసారి ఎలివేటర్ తానే ఓపెన్ అయ్యింది. ఎవరూ బటన్ నొక్కలేదు. అజయ్కి ఒక పాత సంఘటన గుర్తొచ్చింది. ఒక అమ్మాయి ఎలివేటర్లో విచిత్రంగా ప్రవర్తించి తరువాత మాయమైన కేసు. అచానక కెమెరాలో అతను చూసింది తన వెనుక నిలబడి ఉన్న తననే. కాని అతను ఒక్కడే ఉన్నాడు. అతను పరుగెత్తుకుంటూ రూంలోకి వెళ్లాడు. తలుపు మూసుకున్నాడు. అప్పుడే టక్ టక్ టక్. రూమ్ సర్వీస్. అతను ఏమీ ఆర్డర్ చేయలేదు. నిశ్శబ్దం. తర్వాత మెల్లగా, లోపలికి అనుమతించు. అదే మిర్రర్లో ఉన్నమాట. అతను తలుపు క్రింద చూశాడు. పాదాలు లేవు. ఏమీ లేదు. కాని తలుపు బలంగా కొట్టడం మొదలైంది. చివరకు తలుపు హ్యాండిల్ తిరగడం ప్రారంభమైంది. లైట్లు ఆఫ్ అయ్యాయి. అజయ్ అరవసాగాడు. మరుసటి ఉదయం రూమ్ 5 ఖాళీ. చీగా ఉంది. ఆగా అజయ్ ఎప్పుడూ అక్కడికి రాలేదన్నట్టు. కాని ఇప్పటికీ 2:17 ఉదయంకి అక్కడ తలుపు కొట్టే శబ్దం వినిపిస్తుంది. అజయ్ 3. లోపలికి అడిగే పిల్లలు. మీనా ఒంటరిగా ఉండేది. శాంతమైన ఇల్లు, శాంతమైన జీవితం. ఒక రాత్రి వరకు.
టక్ టక్ టక్. రాత్రి లెవనారామరాయి. ఆమె తలుపు దగ్గరికి వెళ్ళింది. 2 పిల్లలు నిలబడి ఉన్నారు. వారి ముఖాలు తెల్లగా, కదలిక లేకుండా. అక్కా, లోపలికి అనుమతించండి. ఏదో తేడా ఉంది. చాలా తేడా. మీ తల్లిదండ్రులు ఎక్కడా అని అడిగింది. నిశ్శబ్దం. తర్వాత వాళ్ళు తల ఎత్తారు. ఆమె చూసింది. వారి కళ్ళు పూర్తిగా నల్లగా, తెరుపు లేదు, కనురెప్పలు కూడా కనిపించలేదు. ఆమె వెనక్కి అడుగు వేసింది. భయంతో వణికింది. నేను ఎవరో పిలుస్తాను. అప్పుడే వారి గొంతు మారింది. గంభీరంగా, మనిషిలాగా కాదు. లోపలికి అనుమతించకపోతే మేమే లోపలికి వస్తాం. అచానక్ లైట్లు ఆఫ్ అయ్యాయి. పవర్ పోయింది. పూర్తి చీకటి. టక్ టక్. ఈసారి ఇంటి లోపల నుంచి మీనా అరుస్తూ బెడ్రూంలోకి పరిగెత్తింది. తలుపు మూసుకుంది. శబ్దం దగ్గర పడింది. మరింత దగ్గరగా, మరింత దగ్గరగా. తర్వాత్ నిశ్శబ్దం. ఉదయం అయ్యింది. అన్నీ సరిగ్గా ఉన్నాయి. కాని బెడ్రూం తలుపు లోపల 2 చిన్న చేతి ముద్రలు ఉన్నాయి. ఎవరూ తెలుసుకోలేకపోయారు. వాళ్ళు ఎవరు? ఎందుకు వస్తారు? మీరు తలుపు తెరిస్తే ఏం జరుగుతుంది?